బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పైన ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ వాదనలు విననుంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ, సిబిఐ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకైతే ట్రయల్ కోర్టు నిరాకరించింది. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. మే 24న విచారణ సందర్భంగా కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి తన వాదనలు వినిపించగా ఇవాళ కూడా ఆయన వాదనలు కొనసాగించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఇక రేపు ఈడీ, సిబిఐలకి వాదించేందుకు అవకాశం ఇచ్చింది. మరోవైపు ఈడీ కౌంటర్ దాఖలు చేసి వాదనలకు సిద్ధమని ప్రకటించింది. అయితే సిబిఐ మాత్రం కౌంటర్కు ఛార్జిషీట్ దాఖలకు గడువు కోరింది. సిబిఐ ఇవాళ కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన అరెస్ట్ అయిన కవిత మార్చి 26 నుంచి జ్యుడిషియల్ రిమాండ్ మీద తీహార్ జైల్లో ఉంటున్నారు. రైట్, దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ చారి అందిస్తారు. రాజశేఖర్ చారి, చెప్పండి, కవితకి సంబంధించి అయితే ఈరోజు ఢిల్లీ హైకోర్టులో వాదనలు అయితే వినిపించే అవకాశం ఉంది. మరి బెయిల్ వస్తుందా లేదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ మమత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసులో ఇప్పటికే తీహార్ జైలు అరెస్ట్ అయి తీహార్ జైలు ఉన్నటువంటి కవిత ఈరోజు రేపు 2 రోజులు ఆమె విచారణకు ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. అయితే దీనిలో భాగంగా ఈడీ, సిబిఐ 2 కేసులకు సంబంధించినటువంటి బెయిల్కి సంబంధించిన విషయం కావచ్చు, అలాగే కస్టడీకి సంబంధించిన విషయం కావచ్చు, ఈ 2 విషయాల్లో కూడా ఆమె 2 వేరువేరుగా పిటిషన్లు వేయడం జరిగింది. అయితే ఢిల్లీ ఇప్పటికే ఈడీ కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. సిబిఐ మాత్రం కొంచెం సమయం కోరిన నేపథ్యంలో గత శుక్రవారం విచారణ కొనసాగించింది. దానిలో భాగంగా సిబిఐ గడువు కోరిన నేపథ్యంలో ఈరోజు హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. అయితే ఈ స్కామ్లో కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఒక్కతే మహిళ కాబట్టి ఆమె తరపున మహిళా చట్టాలను బేస్ చేసుకుని ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి ఇప్పటికే కవిత తరపున న్యాయవాదికి కోరడం జరిగింది. అలాగే సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించడం జరిగింది. అయితే సిబిఐ కౌంటర్ వేసింది, సిబిఐ కౌంటర్ వేయలేదు, ఈడీ వేసింది. అయితే కౌంటర్ వేసిన నేపథ్యంలో ఈ సిబిఐ గడువు కోరిన నేపథ్యంలో ఈరోజు బెయిల్ పిటిషన్లో విచారణ రాబోతుంది. అలాగే స్వర్ణకాంత్ శర్మ కూడా ఈరోజు మరోవైపు బెయిల్ కోరుతూ ఈరోజు విచారణ జరుపుతుంది. అయితే ఇంతకుముందు ఆమె తన కొడుకుకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఆమె కూడా ఇంతకుముందు బెయిల్ పిటిషన్ ఆమె కోరడం జరిగింది. దానిలో కూడా ఆ రోజు కోర్టు నిరాకరించడంతో మరొక బారు ఆమె కోర్టు విచారణ చేపట్టబోతుంది. అయితే మరోవైపు ఈడీకి సంబంధించినటువంటి ఈ కేసు ఏదైతే స్వర్ణకాంత్ సంబంధించి ఈరోజు కూడా ఈడీ కౌంటర్ దాఖలు చేసి సిబిఐ మాత్రం మన ఆదివారం 10వ రోజు నైట్ 10 వరకల్లా ఈమెయిల్ ద్వారా సిబిఐ కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో కూడా నిన్న వాళ్ళు మెయిల్ పంపించడం జరిగింది. ఈరోజు రేపు వాదనలు వినిపించిన నేపథ్యంలో ఈ 2 రోజులు విచారణ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈడీ, సిబిఐ కలిపి 2 కౌంటర్లను దృష్టిలో పెట్టుకొని హైకోర్టు మళ్ళీ విచారించిన తర్వాత తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఇక మరొక వైపు ఈమె మహిళ కాబట్టి, ఢిల్లీ హైకోర్టు ఉండటం మహిళ కాబట్టి ఈమె లిక్కర్ స్కామ్లో ఒక్కతే బాధితురాలు కాబట్టి మహిళా చట్టాలను కూడా వాటి పరిగణలోకి తీసుకొని, వాటి యాక్ట్లను కూడా పరిగణలోకి తీసుకొని కవితకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కవిత తరపున ఉన్నటువంటి న్యాయవాది కూడా కోరడం జరిగింది. చూడాలి, ఈ 2 రోజులు అంటే గత శుక్రవారమే ఆమె వేరువేరుగా వేసినటువంటి పిటిషన్లపైన శుక్రవారం విచారణ జరిపింది. గడువు కోరిన నేపథ్యంలో ఈరోజు రేపు సోమవారం, మంగళవారం రోజుల్లో కూడా హైకోర్టులో విచారణ ఉంది. కాబట్టి ఈ 2 సిబిఐ, ఈడీ వాదనలు పరిగణలోకి తీసుకొని హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని చెప్పేసి సర్వత్రా ఉంచుకుంటే నేర్పుంది. మరొక వైపు కూడా ఆమె నేను పర్సనల్గా కూడా నేను మహిళను కాబట్టి నాకు బెయిల్ మంజూరు చేయమని చెప్పేసి కూడా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుందో వేచి చూడాల్సింది మమత. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్ చారి.